అందరికీ నమస్కారాలండి. ఓ నా తోటి మానవుడా, ఒక్క మాట చెబుతా విను. ఆ, మనము పేర్చుకున్న రాతి గుళ్ళల్లో ఏముంటుందిరా, తొంగి 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 చూస్తారు. అందుకై రూపాయి నుండి వేలు లక్షల వరకు కూడాను టికెట్ కొంటారు. ఆ నిజ భగవంతుడనేవాడు బయట ఉన్నాడురా. అదిగో సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు, నవగ్రహాలున్నాయి, భూగ్రహం ఉంది, అలాగే కోటి కోట్ల గ్రహాలున్నాయి. గాలి, నిప్పు, నీరు, పగలు, రాత్రి, మింగి ఉంది, నేల ఉంది, వృక్ష జాతి ఉంది, జీవజాతి ఉంది, ఆకాశము, మేఘాలు, ఎండ ఉంది, నీడ ఉంది, పచ్చని పొలాలు, పసిడిని విరజిమ్మే వృక్షాలు, కొండలున్నాయి, గుట్టలున్నాయి, వాగులున్నాయి, వంపులున్నాయి, ఒర్రెలున్నాయి, ఒర్రెలు పారుతున్నాయి, వాగులు ప్రవహిస్తున్నాయి, పక్షుల కిలకిలలు, జంతువుల అరుపులు, చేపల యొక్క ఈతలు, జంతు జాతి యొక్క వింత జీవన విధానము, మానవ జాతి యొక్క కష్టాలు, సుఖాలు, నవ్వులు, ఏడుపులు, ఆనందాలు, ఆవేశాలు, జీవుల యొక్క పరుగులు, ప్రయాణాలు, బాణుడి ఉదయకాలము, అస్తమకాలము, పెరుగుతూ తరుగుతూ తరుగుతూ పెరుగుతూ పయనించే ఆ చంద్రుడు, ఆకులు, పువ్వులు, పళ్ళు, అలాగే జంతు జాతి యొక్క కదలిక, కలయిక, పుట్టలు, గుట్టలు, సింహాలు, పావులు, ఈ అనంత విశ్వంలో సమస్త శక్తుల యొక్క వింత వింత రూపాలు, వాటి యొక్క కలయిక, కదలిక. ఇందులో ఏది దాగి ఉందిరా? నీకున్న ఆ రెండు నేత్రాలు చాలవురా. కోటి కళ్ళ కన్నా గొప్పదైన జ్ఞాననేత్రం తెరిచి చూడు. ఇదంతా కూడాను వింత వింత విచిత్రము, విచిత్ర వింత, విచిత్రాల వింతమయము. ఇందున నేను కూడా ఉన్నానా? ఇదిరా తెలుసుకోవాల్సింది. గతంలో లేను, భవిష్యత్తులో మళ్ళీ రాను, పోతే మళ్ళీ రావడం అనేది అసంభవమే కదరా. ఇదిరా తెలుసుకోవాల్సింది. మనము పెట్టిన 4 గోడల మధ్య ఏముందిరా? మనము చెక్కిన మనలాంటి విగ్రహమే కదరా. అందరూ కూడాను అంధకార చీకటియే కదరా ఆవరించి ఉన్నది. ఏదో విచిత్రంగా మనము సృష్టించుకున్న అగ్నిదీపమే ఉంటుంది కదా. ఇలా తరాలుగా వ్యర్థమైపోతున్నారు ఎందుకురా? ఈ అనంత విశ్వంలో అణువు నుండి అనంత వరకు అంతా వింతమయమేరా. ప్రతి పరమాణువులోనూ పరమాత్ముడున్నాడురా. ఆ పరమాత్మని చూడగలగాలిరా. ఈ అనంత విశ్వమంతయు కూడాను ఒకే ఒక శక్తిరా. అదే దైవశక్తిరా, అదే దైవమురా. ఇదంతయు కూడాను కళ్ళు తెరిచి చూడకపోయినా సరే కనిపిస్తుందిరా. కనుక ఇకనైనా జ్ఞానేత్రం తెరిచి ఈ విచిత్ర విశ్వాన్ని రవ్వంతైనా తెలుసుకునే ప్రయత్నం చేయి. అందుకై ఈ విశ్వంలోకి తొంగి చూడు. సరే, ఇక ఉంటాను. తప్పైతే క్షమించు.